హలో హాయ్ మై డియర్ సోషల్ మీడియా వ్యూవర్స్, అలాగే నా బిజినెస్ ఫ్యామిలీ ఎస్కేజే రామ్ 0 to హీరో కింగ్డమ్ బిజినెస్ ఫ్యామిలీ అందరికీ కూడా వెరీ వెరీ హ్యాపీ అండి. నా యొక్క వీడియోస్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. వాట్సాప్లో కూడా రెస్పాన్స్ మీ మెసేజ్ల ద్వారా ఇస్తున్నారు. అలాగే వీడియోల దగ్గర కామెంట్ రూపంలో కూడా నా వీడియోలు మీకు ఎలా అనిపించాయో, నా కంటెంట్ మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే వ్యూవర్స్ రోజు రోజుకి పెరుగుతున్నారు. దానికి మీ అందరూ కూడా చూడబట్టే జరుగుతూ ఉంది. నా వీడియోస్ మ్యాక్సిమం ఎస్పెషల్లీ ఒక తెలుగు 2 రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశం, కానీ లాంగ్వేజ్ అందరికీ వచ్చి ఉండకపోవచ్చు. భారతదేశంలో మన తెలుగు భాష వచ్చిన ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకైనా సరే చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పేసి వీడియోలు చేయడం జరుగుతూ ఉంది. ఇది నేను ఒక సిస్టంలో రన్ అవుతూ నా యొక్క ఆలోచనల్ని, నా యొక్క ఎదుగుదలని మెరుగుపరుచుకుంటూ, అదే ఎదుగుదల చాలా మంది భారతీయ ప్రజలు 100% మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆర్థికంగా బలాన్ని పెంచుకోవడానికి ఒక మంచి సదావకాశంతో నేను ఎదుగుతూ చాలా మందికి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం ఉండి ఈ వీడియోల్ని తయారు చేయడం జరుగుతోంది. అందరూ కూడా నా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీ యొక్క కామెంట్ రూపంలో ఈ వీడియోల ద్వారాగా మీకు ఎలాంటి సమాచారం అందిందో కూడా తెలియజేయండి. ఇంకెవరికైనా ఉపయోగపడుతుందేమో ఆలోచించి షేర్ కూడా చేయండి. మై డియర్ వ్యూవర్స్, అలాగే నా బిజినెస్ ఫ్యామిలీ కూడా మీ అందరినీ కోరుకుంటున్నాను ఈ విషయంలో. అయితే ఎస్పెషల్గా ఈరోజు ఈ వీడియోకి ఒక సబ్జెక్ట్, ఒక కంటెంట్ ఏంటి అంటే మిస్టేక్స్. ఒక మిస్టేక్స్ని మనము ఏ రకంగా చేయకుండా కానీ చేసి కానీ దాని ద్వారా ఏం నేర్చుకోవాలనేది ఈరోజు తెలియజేయాలనుకుంటున్నా. మనకి మిస్టేక్స్ అనేవి గుడ్ మిస్టేక్స్, బ్యాడ్ మిస్టేక్స్ 2 ఉంటాయండి. తప్పులు చేయాలి, తప్పు చేయకుండా ఎవరు కూడా సరిదిద్దుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఆ తప్పు ఈవెన్ ఒక చిన్న గాయం అయిందనుకోండి, ఆ గాయాన్ని సొంతగా తనంతట తాను తగిలించుకొని మాన్పించుకున్నప్పుడే ఆ బాధ తనకి తెలుస్తుంది. ఎదుటివాడికి ఏ గాయం అవ్వకుండా మనము సలహా ఇవ్వడానికి కూడా సరిపో. కాబట్టి మిస్టేక్స్ అనేవి రావాలి, మిస్టేక్స్ జరగాలి. ఆ జరిగిన దాంట్లోనే మనలో కొంత మార్పును తెచ్చుకోవాలి. ఆ మార్పుని సరైన మార్గంలో నడిపించుకోవాలి. అలాంటి విషయాల్లో నాకు కొన్ని అనుభవాలు జరిగినాయి. అది చాలా పెద్ద కంటెంట్ చెప్పాలంటే, స్మాల్గా ఒక 10-15 నిమిషాల్లో ఒక విషయాన్ని తెలియజేద్దాం అనుకుంటున్నా. మిస్టేక్స్ వయసు అయిపోయే వరకు మిస్టేక్స్ చేసుకుంటూ ఉన్నా సరే ఉపయోగం లేదండి. ఇంకా జీవితకాలం నేర్చుకునేటప్పుడు వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా తప్పులు చేసి సరి చేసుకునే పరిస్థితి వచ్చింది అనుకోండి, ఎవరికైనా సలహా చెప్పేటప్పుడు మీ తప్పులు ఇప్పటికే సరి చేసుకోలేకపోతున్నారు, మాకేం నేర్పుతారని కూడా క్వశ్చన్ వస్తుంది. అదే ఒక మిడిల్ ఏజ్లో తప్పులు చేసి సరిదిద్దుకునే ఛాన్స్ దొరికింది అనుకోండి, దానికంటే మించిన ఉత్తమమైన లైఫ్ ఇంకోటి లేదు చెప్పాలంటే. అది నా విషయంలో కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ నాలో నేను పరిణితి చెందుతూ ఆ మిస్టేక్స్ సరి చేసుకుంటూ ఒక మంచి లైఫ్ స్టైల్కి రాగలిగాను. అది నాకున్నటువంటి ఒక సిస్టమ్, మంచి సిస్టమ్ దొరకడం వల్ల. అదే సిస్టము మన యొక్క భారతదేశం అంతటా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సిస్టంలో ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, ఆర్థికంగా నేను బలం పెంచుకోవాలనుకున్నటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి కూడా నా దగ్గర ఒక ఆపర్చునిటీ ఉంది. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను డిస్ప్లేలో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, కేవలం వాట్సాప్ ద్వారా. ఎందుకంటే వ్యూవర్స్ పెరుగుతున్నారు, మీ రెస్పాండ్కి కాల్ ద్వారా ఇవ్వాలంటే నాకు లిమిటెడ్ టైం మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు వాట్సాప్లో స్పందించండి. ఆ వాట్సాప్ నుంచి నేను రిప్లై చేస్తాను. అవసరమైతే కాల్ చేసి మీతో మాట్లాడటం కూడా జరుగుతుంది. ఓకే అండి. అయితే మిస్టేక్స్ ఇవి మంచి తప్పులు, చెడు తప్పులు 2 ఉంటాయి. చెడు తప్పులు అంటే తప్పదారి పట్టడం. అవి ఎలాంటివి అంటే డ్రగ్స్కి అలవాటు అవడము, బెట్టింగ్లు ఆడటము, అలాగే ఇంకా ఆ కైండ్ ఆఫ్ దొంగతనాలు చేయటము, ఇంకా రకరకాల మోసాలు చేయటము, ఇలాంటివన్నీ కూడా బ్యాడ్ మిస్టేక్స్ అండి. అవి తప్పులే, కానీ ఆ తప్పుల్ని జీవితకాలం వాటి వల్ల చాలా పరిణామ సంబంధ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. అదే గుడ్ మిస్టేక్స్, మనం కొన్ని అప్పులు చేస్తాం, అలాగే బాధ్యతలు మర్చిపోతాం. ఏది తల్లిదండ్రులు చూసుకునే విషయంలో కానీ, భార్య పిల్లలు చూసుకునే విషయంలో కానీ, అలాగే
పని విషయంలో నెగ్లిజెన్సీ చేస్తాము. ఇవన్నీ కూడా గుడ్ మిస్టేక్సే. వాటి వల్ల రేపు మనం కొంత మార్చుకునే అవకాశాన్ని తీసుకోవచ్చు. కానీ ఆ మిస్టేక్స్ ని కంటిన్యూ చేస్తూ జీవితకాలం వాటి మీద గడిపేస్తే మీలో ఎదుగుదల కూడా ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. మనము అప్పులు చేయటం అనేది మంచి విషయమేనండి. అప్పులు చేయకుండా ఏ పని జరగదు. కానీ దేనికోసం అప్పు చేస్తున్నాము, దేనికోసం దాన్ని ఉపయోగిస్తున్నాము అనేది కూడా మనకి ఇంపార్టెంట్. అనవసరపు ఖర్చులకు అప్పు చేసి కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. అవి తీర్చలేక నానా ఇబ్బందులు పడుతూ సూసైడ్ అటెంప్ట్లు చేసేటటువంటి పరిస్థితులు కూడా మార్కెట్లో ఉన్నాయి. నాలెడ్జ్ నేర్చుకునే విషయంలో కానీ, లేదా మన మీద మన ఎదుగుదల చేసుకునే విషయంలో కానీ అప్పులు చేస్తే వాటిని మన తెలివితేటలతోనైనా సరే, ఎందుకంటే గడిచిపోయిన టైంని మనం తీసుకురావలేము, కానీ ఖర్చు అయిపోయిన ధనాన్ని మాత్రం మనం తిరిగి సంపాదించుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. డబ్బుని కొంతమంది ₹1,00,000 పోగొట్టేస్తే జీవితకాలం ₹1,00,000 సంపాదించలేమనో అని చెప్పేసి మానసికంగా బాధపడిపోతూ కూర్చుంటూ ఉంటారు. అదే ₹1,00,000 మీ దగ్గర కరెక్ట్ తెలివితేటలతో సరైన వే దొరికిందనుకోండి, ఒక్క రోజులోనే సంపాదించవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. పోయిన సమయం అయితే రాదు మనకి, కానీ ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే మీరు సంపాదించేటటువంటి ₹1,00,000 సంపాదించే ఛాన్స్ కూడా పోగొట్టుకుంటారు. ఇది మనం తెలుసుకోవాల్సిన నిజ సత్యం, జీవితంలో మనం నేర్చుకోవాల్సింది కూడా. అలాగే ఇవన్నీ కూడా మీకు తెలియాలి అంటే నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు, నేను మాట్లాడతాను మీతో, నాకు ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ ఇక్కడ చెప్పుకుంటూ పోవాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్. ఇవన్నీ కూడా నేను రెక్టిఫై చేసుకొని, నేను అప్పులు చేశాను, ఆ బాధల నుంచి ఎలా బయటపడాలో తెలుసుకున్నాను, ఆ బాధల వల్ల మన మానసికంగా ఎంత ఒత్తిడి అవుతుందో తెలుసుకున్నాను. ఆ తర్వాత వాటన్నిటి నుంచి బయటపడి ఒక స్వేచ్ఛ జీవితాన్ని అనుభవిస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా కావాలనుకుంటే నన్ను సంప్రదించండి. కౌన్సిలింగ్ ఇస్తాను, సొల్యూషన్ కూడా ఇస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడో మాటలు చెప్పేసి దానివల్ల ఫీజు తీసేసుకొని తర్వాత సొల్యూషన్ చూపించకుండా వదిలేసే టైప్ నీకు కాదు. అది మన భారతదేశం అంతటా ఇవ్వటానికి మీకు ఛాన్స్ తీసుకున్నాను. ఆ ఛాన్స్ నాకు దొరికింది. ఆ ఛాన్స్ మీకు కూడా కావాలనుకుంటే మాత్రానికి నన్ను ఎనీ టైం మీరు సంప్రదించవచ్చు. కానీ నేను ఎవరిని కూడా ఫోర్స్ చేయను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక డ్రైవింగ్ నేర్పేటప్పుడు డ్రైవింగ్ స్కూల్కి వెళ్తే అతను డ్రైవింగ్ ఎలా చేయాలో నేర్పుతాడు తప్ప, నేను డ్రైవింగ్ చేస్తానండి మీరు నా దగ్గరికి ఎందుకు లేండి అని చెప్పేసి పక్కనే ఉండి మీ దగ్గర ఎప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఉండడు. ఆయన నేర్పించి మీకు ఒక లైసెన్స్ ఇప్పించి మిమ్మల్ని ఓన్ డ్రైవర్గా మార్చడానికి ఛాన్స్ తీసుకుంటారు. నేను కూడా అంతే. మీరు ఫోన్ చేసి నన్ను టచ్లోకి వస్తే నేను ఏం సలహాలు ఇవ్వాలి, ఎలా సలహాలు ఇవ్వాలి అనేది చెప్తాను తప్ప నేనే మీకు దగ్గర ఉండి అన్ని చేయటం అనేది జరగదు. అది నా ఇంటెన్షన్ కూడా కాదు. నా వీడియోస్ కూడా అంతే. ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్లు పెరగండి, నా వ్యూవర్స్ పెరగండి, నాకు కామెంట్లు చేయండి అని అడగడం నా ఉద్దేశం కాదండి. కానీ మీ కామెంట్ ద్వారా నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకు తెలుస్తుంది. దానికోసం నేను కామెంట్ చేయమంటున్నాను. తర్వాత నా వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడితే మీ తరపు నుంచి అది కూడా మీకు మంచిదే. ఎందుకంటే నా సహాయం డైరెక్ట్గా నేను అందించలేకపోయినా మీ ద్వారా నా సహాయం వాళ్ళకి అందింది అనుకోండి, వాళ్ళు కూడా మీ పేరు చెప్పుకుంటారు. ఆ రకంగా మనము భారతీయులమైనందుకు భారతదేశాన్ని గౌరవించాలండి. ఫస్ట్ భారతదేశ చట్టాన్ని గౌరవించాలి. ఆ చట్ట పరిధిలో ఎలాంటి పనులు ఉన్నాయో తెలుసుకోవాలి, లోతైన ఆలోచనలు చేయాలి. ఆ ఆలోచన ద్వారా ఎప్పుడు కూడా ఉత్తీర్ణత పొందాలి, ఎప్పుడు కూడా మెరుగైన జీవితాన్ని ఆనందించాలి. అలాంటి ఆలోచనలు కావాలి, అలాంటి మీకు నాలెడ్జ్ కావాలి అంటే మా దగ్గర పుష్కలంగా మంచి మంచి విషయాలు ఉన్నాయి. అవి నేర్పడానికి మేము ఎప్పుడు సంసిద్ధంగానే ఉన్నాం. ఎవరైనా కొత్త వ్యక్తులు నాతో పాటు మీదే ట్రావెల్ చేసే వాళ్ళు వందలాది వేలాది మంది ఆల్రెడీ ఇప్పటికే ఉన్నారు. ఇంకా కొత్త వాళ్ళకి నేను అవకాశాలు ఇవ్వడానికి కూడా ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను. వాళ్ళందరికీ కూడా నా విన్నపం ఒకటేనండి, చదువుకొని ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాక జాబులకు వెళ్తే కాంపిటీషన్ ఎక్కువైపోయి, ఫార్మాలిటీస్ ఎక్కువైపోయి, జాబ్ అనేది నాలెడ్జ్ కాకుండా డబ్బు ఎవడైతే ఇస్తాడో వాడికి ఇచ్చేటటువంటి పరిస్థితులు ఎక్కువైపోయి, అందరినీ నేను అనట్లేదండి. ఈ వీడియోని ఒకరిని దురుద్దేశంతో చెప్పడం నా ఉద్దేశం కాదు. సమాజంలో రావాల్సిన మార్పు కోసం నేను చెప్తున్నా అంతే. కాకుండా నేనేదో వేరే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి, వీళ్ళు ఎలా ఎందుకున్నారు అలా ఎందుకున్నారు, అది నా ఇంటెన్షన్ కాదు. కానీ దేశంలో మన భారతదేశ పౌరులు అండి, ఆ పౌరత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేశానికి మన తరపు నుంచి ఎలాంటి హాని చేయకూడదు, ఒక వ్యక్తికి కూడా హాని చేయకూడదండి. చెప్పాలంటే మా నాన్నగారు చెప్పేవాళ్ళు ఎప్పుడు, ఆయన నాకు గైడెన్స్ ఇవ్వడానికి ఎప్పుడు విన్నట్టు ఉండేవాడండి.
బట్ నాకు 2008లో దూరం అయిపోయాడు ఆయన చెప్పాలంటే. ఆ తర్వాత నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకుండా వెళ్ళిపోయారు. బట్ ఆయన ఎప్పుడో నేర్పినటువంటి కొన్ని విషయాలు నాకు బయటికి వచ్చేవి. కాకపోతే ఉన్నప్పుడు ఉన్నవాళ్ళ విలువ తెలియదండి మనకి, చనిపోయిన తర్వాతే తెలుస్తుంది. మీ తల్లిదండ్రులు మీతో ఉంటే వాళ్ళు ఇచ్చే గైడెన్స్ మంచి అయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించండి. మంచి విషయాలు ఎప్పుడు కూడా చెడుగా ఉంటాయి, చాలా చేదుగా ఉంటాయి అని అనుభవిస్తేనే మీరు మంచి ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దబడతారు. ఓకే, అయితే నాన్నగారు ఏం చెప్పేవాళ్ళు చెప్పలేదు కదా, నువ్వు ఎవరికి కూడా హాని చేయొద్దు, తెలిసి నువ్వు మంచి చేయలేకపోయినా పర్లా, తెలిసి నువ్వు ఎవరికి చెడు చేయొద్దు అనేది అనమాట. మన వల్ల ఎవరికి సహాయం జరగకపోయినా పర్లేదండి, కానీ ఎవరికి కూడా హాని జరగకూడదని చెప్పాడు అనమాట. కానీ నాకు అదృష్టం ఏంటో తెలియదు, కానీ నాకు ఆ ఆలోచనలు బట్టే ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా, ఫైనాన్షియల్ గా నా వల్ల ఎవరు స్ట్రగుల్ పడకుండా, నేను అప్పులు చేసినా తీర్చే నేను బయటపడ్డానండి. ఎవరికి ఎగ్గొట్టి ఇక చికాకులు చేసి ఇంకొకటి చేసి నేనేమి చికాకు అవ్వలేదు. కానీ అప్పులు చేయటం ఎంత తప్పో కొన్ని నేర్చుకున్నా. కొన్ని విషయాలు చేయటం వల్లే నాకు తెలిసింది. విషయం ఏంటంటే చేయకపోతే తెలియదు. కానీ ఏ వయసులో అప్పు చేయాలో, ఏ వయసులో బయటపడాలో కూడా ఒక ఆలోచన ఉండాలి. ముసలితనానికి వచ్చాక కూడా అప్పులు చేసే పరిస్థితిలో ఉన్నారనుకోండి ఎవరైనా, వాళ్ళకి ఇక జీవితం లేనంటే లెక్క. ఎందుకంటే ముందే ఒక ప్లానింగ్ ఉండాలి. వయసు అయిపోయిన తర్వాత ఇంకేముంటదండి, వాళ్ళు తీర్చలేరు, ఎవరు ఇవ్వలేరు కూడా, వాళ్ళ యొక్క పరిస్థితి కాదు. కాబట్టి మన ఏజ్ లో, మిడిల్ ఏజ్ లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళైనా సరే, అప్పులు చేయకుండా ఎదిగే ఛాన్స్ నా దగ్గర ఉంటుంది. మీరు కావాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు. ఓకే, అయితే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే సహాయం చేస్తే చెయ్యి తప్ప ఎవరు చెడు చేయొద్దని చెప్పాడు కదండి మా నాన్నగారు. కానీ నాకు ఇప్పుడు మంచి అదృష్టం ఏంటంటే అందరికీ నేను డబ్బు రూపంలో సాయం చేయలేను, కానీ అవకాశం రూపంలో సాయం చేయగలను. అది కూడా చెడు రూట్లో పెట్టకుండా. ఇప్పుడే చెప్పా కదా, భారతదేశ చట్ట పరిధిలో భారతదేశం అంతటా కూడా విస్తరింపజేసుకునేటటువంటి బిజినెస్ మార్గం నా ద్వారా ఉంది. ఇప్పటికీ ఆల్రెడీ చాలా మంది నా తరపు నుంచి వందలాది వేలాది మంది ఇందులోకి రావడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఎర్న్ చేస్తున్నారు. వీక్లీ ఎర్నింగ్ ఉంటుంది. ఈ వారం సంపాదన అనేది ప్రతి భారతీయ పౌరుడికి కూడా అవసరం. సేవింగ్ చేస్తుంటారు చాలా మంది. ఎస్, మంచిదే. సేవింగ్స్ అనేది మానసికంగా ఓ ధైర్యాన్ని ఇస్తుంది. మనము డబ్బు దాచుకోవాలి ఇన్సూరెన్స్లలో, చిట్స్లో, వాటిల్లో. కానీ కొంతమంది పెద్ద పెద్ద కంపెనీసే నేను చిట్స్ దాచుకుంటానండి, నా దగ్గర నుంచి తీసుకున్న ఛార్జెస్ చాలా ఎక్కువ వెళ్ళిపోయినాయి. అవి చూసి ఏందిరా బాబు ఈ చట్టాలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక రకంగా బాధపడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఏం చేస్తాం, కొన్ని భారతదేశ చట్టాలు అలా ఉన్నాయి. ఆ చట్టానికి మనం లోబడి ఉండాల్సిందే. అలాంటి చట్టాలకు లోబడే మెరుగైన విషయాన్ని నేను ఒకవేళ తెలుసుకున్నాను 2019లో. ఇప్పటికీ కూడా అందులో కంటిన్యూ అవుతున్నాను. నేను అప్పులు చేసింది కూడా ఆ విషయంలో జరిగింది. కానీ అందులోనే కింద పడ్డా, మీద పడ్డా, సక్సెస్ అయ్యా. ఇప్పుడు కూడా అందులో ట్రావెల్ చేస్తున్నా. నా తరపు నుంచి వందలాది వేలాది మందికి అవకాశాలు చూపిస్తూ, ట్రైనింగ్ ఇస్తూ ఒక మంచి స్థాయికి చేరుకోగలిగాను. అలాంటి స్థాయికి మీరు కూడా ఎదగాలనుకుంటే డబ్బు రూపంలో ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మీ యొక్క కంటెంట్, మీ మైండ్ లో ఉన్న కంటెంట్ ఉపయోగించుకొని మీరు సంపాదించుకోవచ్చు. మీ దగ్గర తెలివితేటలు ఉన్నాయా, మంచి తెలివితేటలు ఉన్నాయా, ఎలాంటి మోసం చేయకుండా ఉన్నారా, నా దగ్గర ఛాన్స్ ఉంది. మీకు చదువుకొని ఖాళీగా ఉన్నారా, నా దగ్గర ఛాన్స్ ఉంది. కానీ కష్టపడే గుణం మీకు ఉండాలి. ఎవరికైనా నలుగురికి సహాయం చేయాలన్న ఆలోచన మీకు ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రానికి మంచి సొల్యూషన్ ఉంది. కానీ మిస్టేక్స్ గురించి చెప్పే కదా, బ్యాడ్ మిస్టేక్స్, గుడ్ మిస్టేక్స్. పందాలు ఆడటం, జూదాలు ఆడటం, అలాగే పందాలు జూదాలు ఒకటే, కానీ 2 పదాలు వస్తాయి కదా, ఆ విధంగా వాడాను. అలాగే బెట్టింగ్లు, 3 కోవ చెందినయే. దొంగతనాలు, అలాగే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి మనకి. అలాంటి బ్యాడ్ మిస్టేక్స్ ఎప్పుడు కూడా డ్రగ్స్కి అలవాటు పడటం, మద్యానికి లోనవటం, అన్నీ కూడా బ్యాడ్ మిస్టేక్స్. మన లైఫ్ని స్పాయిల్ చేస్తే తప్ప మన లైఫ్లో ఎలాంటి ఎదుగుదల రాదు. మనకి గుడ్ మిస్టేక్స్ అంటే చెప్పాం కదా, చిన్న చిన్న అప్పులు చేయటము, అలాగే ఫ్యామిలీని పట్టించుకోకుండా ఉండటము, రెస్పాన్సిబిలిటీ తెలియకపోవడము, ఇవన్నీ కూడా కొన్ని మన మైండ్కి తట్టగా చేయలేము. కానీ మైండ్కి నేర్పగలిగే వాడు ఉన్నాడనుకోండి, ఒక రూట్ మ్యాప్ ఇచ్చి ఇదిరా నీ రూటు, ఇది ఇలా నడుచుకుంటే చాలు మీ యొక్క లైఫ్ స్టైల్ మారిపోద్దని చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు దాన్ని తూచా తప్పకుండా పాటించవచ్చు. మీకు చెప్పేవాళ్ళు ఎవరు లేరా? నేనున్నా, మీ అన్నగా ఉన్నా,
మీ ఫ్రెండ్గా ఉన్నా, మీ తమ్ముడుగా ఉన్నా, మీకు ఏ వయసు ఉంటే, చిన్నవాడైతే నన్ను తమ్ముడు అనుకోండి, పెద్దవాడైతే అన్న అనుకోండి, లేదా అంకుల్ అనుకోండి, ఇంకొకరు అనుకోండి, అందరికీ కూడా నేను ఒక ఆసరాగా నిలుద్దామని చెప్పేసి అనుకుంటున్నా. బట్ డబ్బు రూపంలో ఎలాంటి రూపాయి నేను ఇవ్వలేను, అది నా వల్ల కాదు. నా ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీని ఫుల్ ప్రొటెక్షన్తో చూసుకోవాలి. డబ్బుని సంపాదించే అవకాశం, వారం వారం సంపాదించే అవకాశం అయితే నేను ఇవ్వగలుగుతా. మీ జీవితాంతం కూడా ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు, మీ యొక్క ఎంటైర్ కెరియర్. అలాగే తర్వాత మీ నామినీ ఫెసిలిటీ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. అలాంటి ఛాన్స్ దేశవ్యాప్తంగా ఒక డిమాండ్ ఉన్న సిస్టంలో చెప్తాను మీకు. ఏది అరాకొర లేకపోతే మన ఫేషియల్ పాడు చేసుకుని, అలాగే బ్యాగులు వేసుకొని ఊర్లంతా తిరిగి, ఇలాంటివి ఏం మన దగ్గర ఉండవు. చాలా అఫీషియల్గా, ఒక మంచి నీట్గా, అలాగే మంచి డిగ్నిఫికేషన్తో, రేపు మంచి రికగ్నైజేషన్ నీకు వచ్చేలాగా అన్ని రకాలుగా కూడా ఇది భారతదేశంలో పురుషులు, స్త్రీలు, మహిళలు అనే తారతమ్యం లేకుండా 18 సంవత్సరాలు దాటినటువంటి, ఎందుకంటే 18 సంవత్సరాలు దాటిన తర్వాతే భారతదేశంలో సంపాదించే అర్హత పొందుతారు, మేజర్ అయినట్లు అనమాట. అలాంటి వాళ్ళకి మన దగ్గర బెస్ట్ చాయిస్ ఉంది. ఏంటో సబ్జెక్ట్ చెప్పుకోండి, ఇవన్నీ మాకు వీడియో చెప్తున్నాను ఏంటంటే అది వీడియోలో చెప్పేంత చిన్న సబ్జెక్ట్ కాదు. కొన్ని విషయాలు మీకు నాకు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యవలసి ఉంటాయి. అది ఫోన్లో అయినా పర్లేదు, నేను ఫోన్లో కూడా క్లారిఫికేషన్ ఇవ్వగలను. డైరెక్ట్గా ఫోన్ కాల్ మాత్రం చేయకండి, వాట్సాప్ ద్వారా హాయ్ అని పెట్టండి. కొంతమంది నెట్వర్క్ లీడర్స్ కూడా నాకు వాట్సాప్లో చాటింగ్లోకి ఈ మధ్యన వస్తున్నారు. అలాగే వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. ఈ వ్యూస్ ద్వారాగా ఎంతో మందికి అవకాశాలు నా ద్వారా లభించాలనే మీ వీడియోలు తయారు చేయడం జరుగుతూ ఉంది. మనం ఇండియన్స్ అండి, ఇండియాని ఎప్పుడు కూడా గొప్పగానే చూడాలి. ఇండియాని మనం ఎప్పుడు కూడా మంచి స్థాయిలోకి తీసుకెళ్ళాలి. భారతదేశ పౌరులందరికీ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీని ఎలాగైతే చూసుకుంటామో మన భారతదేశాన్ని కాపాడుకునేటటువంటి అవసరం కూడా మనకు ఉంది. ఎందుకంటే మన తరం వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్లకి మనం వంశాంకురం ఉంటుంది. ఆ వంశాంకురం మళ్ళీ రేపొద్దున దేశం నాశనం అయిపోతే పరిస్థితి ఏంటి? మళ్ళీ ఎవలాంటి బ్రిటిష్ వాడో ఇంకొకడు వచ్చి పరిపాలన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం చట్టాలకు లోబడి మంచిగా ఎదిగేటటువంటి అవకాశాన్ని నా తరపు నుంచి ఇవ్వడానికి, నేను కూడా అది స్థాపించడం అంటే ఏం కాదు. ఒక కేరళలో పెద్ద మహానుభావుడు, భగవంతుడే చెప్పొచ్చు. ఆయన ఒక సిపిఎం కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. మనందరి కోసం దేశవ్యాప్తంగా ఒక మంచి ఛాన్స్ ఇవ్వాలి. భారతదేశంలో పేదలు అనేవాడు ఉండొద్దు, మంచి తెలివి ఉన్నవాడికి అవకాశం ముందు దగ్గర నుంచి ఇవ్వాలని చెప్పేసి వారం వారం సంపాదించుకునే అవకాశాన్ని ఒక మంచి వ్యాపార మార్గ రూపంలో ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకోండి. మిస్టేక్స్ అనేవి వృద్ధాప్యం వరకు కూడా కంటిన్యూ చేయొద్దు. చిన్న వయసులో మిస్టేక్స్ చేయండి, తప్పులు సరి చేసుకోండి. తప్పు చేయకపోతే దాన్ని ఎలా సరి చేసుకోవాలో తెలియదు. తప్పు చేయండి, దాన్ని సరి చేసుకోండి. కానీ తప్పు అనేది మంచి రూపంలో ఉందా చెడు రూపంలో ఉందా తెలుసుకోండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని అందరూ కూడా మంచి ఆలోచనలతో మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్ రూపంలో ఇంకేమీ సమాచారాలు కావాలన్నా నుంచి తెలియజేయండి. మళ్ళీ మీకోసం నేను వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వ్యూవర్స్కి అలాగే నా బిజినెస్ ఫ్యామిలీ అందరికీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్, యువర్స్ రామ్.